సమస్యలు నేరుగా నాకు తెలుసు. ఎందుకంటే మంగళగిరిలో ఎక్కువ చేనేత సోదరులు ఉన్నారు. గతంలో యాన్ సబ్సిడీ వచ్చేది, పవర్ సబ్సిడీ వచ్చేది, పట్టు సబ్సిడీ కూడా వచ్చేది. కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చినా మొత్తం గాలికి వదిలేశారు. పట్టు ధర కూడా ఎంత పెరిగిపోయిందో మీకు తెలుసు. పట్టు రైతులకి రావాల్సిన సబ్సిడీ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వాల. పెనుకొండ నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తుంటే పట్టు రైతులు వచ్చి కలిసి నాకు చెప్పారు, 45 కోట్ల రూపాయలు వాళ్ళ సబ్సిడీ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వాల. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఉపాధి హామీతో అనుసంధానం చేసి మల్బరీ చెట్లు కానివ్వండి, రేరింగ్ షెడ్లు కూడా ఏర్పాటు చేసి పట్టు ధరలు మరీ పెరగకుండా సప్లై పర్ఫెక్ట్ గా ఆనాడు ఏర్పాటు చేశాం. ఇప్పుడు అది లేకుండా పోయిందమ్మా. ఇంకా నాకు మోడల్ కరెక్ట్ గా అంటే శాశ్వతమైన పరిష్కారం ఏంటనేది ఇంకా నేను మోడల్ నాకు సెట్ అవ్వలేదు. మొన్న టాటా సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాం. వీవర్శాల కూడా ఏర్పాటు చేసి అక్కడ ఏం నేసినా వాళ్ళు కొనేటట్టు బ్యాక్ టు బ్యాక్ బైబ్యాక్ అగ్రిమెంట్ కూడా ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. ఆ మోడల్ కరెక్టా, మెరుగైన మోడల్ తీసుకురావాలనే ఆలోచనతో మేము ఉన్నాం. తప్పనిసరిగా చేనేత సోదరులు ఆదుకోవాల్సిన బాధ్యత వ్యక్తిగతంగా నా పైన ఉంది. ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గంలో నేను రెండోసారి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మళ్ళీ రెండోసారి పోటీ చేయబోతున్నాను. సో నా పైన ఒక పవిత్రమైన బాధ్యత ఉంది. ఆ బాధ్యత నేను నెరవేరుస్తానని సభాముఖంగా మీ అందరికి నేను హామీ ఇస్తున్నా. ఒక మంగళగిరి నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చేనేత సోదరులు, నేను దాదాపు అందరికి ఉన్న సమస్య అదే. నక్కపల్లిలో పాదయాత్ర చేసినప్పుడు అక్కడ చేనేత సోదరులు చెప్పారు, మగ్గాల్లో నీళ్ళు వచ్చినాయి, బాబు గారు గతంలో డబ్బులు ఇచ్చేవారు, ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి అవసరం నిత్యావసర సరుకులు ఇచ్చేవారు, ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు. అన్నీ చెప్తాం జరిగింది తల్లి. మళ్ళీ ఆ విధానం అమలు చేస్తాం. మెరుగైన విధానం తీసుకొచ్చి చేనేత సోదరుల్ని ఆదుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని సభాముఖంగా హామీ.